హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా, అందుకని చెప్పి మార్నింగే లేచాను. పూజ చేసుకొని ప్రసాదం చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. అనుకోవచ్చు చాలామంది, నేను హెడ్ బాత్ చేయలేదన్నమాట. సో ఎందుకు అనంటే, మనం యూట్యూబ్ చూస్తున్న కాడి నుంచి నిజం చెప్పాలంటే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు, పూజా వీడియోస్. వీళ్ళందరినీ చూసాక నాకు ఇంకా చాదస్తం ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది. లేకపోతే నార్మల్గా ఉంటే అంత చాదస్తం ఎవరికి ఉండదు. ఈ పూజా విధానాలు ఇవన్నీ చూసినాకే కొంచెం భయం వేస్తుంది. ఏంటి దట్టు యూట్యూబర్స్ చూపించినవి మాత్రమే కొంచెం భయంగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైతే పండితం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, జ్ఞానం తెలిసిన వాళ్ళు, వీళ్ళు చెప్పేవి చూస్తుంటే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. నిజంగా ఈ తరానికి నిజం చెప్పాలంటే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, నంబూరి గారు కానీ, గరికపాటి గారు కానీ నిజంగా దేవుళ్ళు. వాళ్ళు ముగ్గురు మాత్రం చాలా బాగా చెప్తున్నారు. వాళ్ళని చూసి ఫాలో అవ్వండి ఎవరైనా సరే. అంతేగాని మూర్ఖంగా ఈ యూట్యూబర్స్ చెప్పారని అంతంత ఎత్తు పూజలు చేశారని మాత్రం అలా చేయకండి దయచేసి. సో ఇవాళ నేను వచ్చేసి ప్రసాదానికి పొంగల్ ప్రిపేర్ చేస్తున్నా. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, మనకి హెయిర్ అనేది లాంగ్ హెయిర్ ఉంటుంది కదా, అంటే నాకు లేదులేండి, అది వేరే విషయం. నాకు అంత లాంగ్ హెయిర్ ఏం కాదు. కాకపోతే హెడేక్ వస్తుంది. నేను 2 days బ్యాక్ అనమాట తలస్నానం చేసిన కూడా వెంటనే చేస్తే హెడేక్ వస్తుంది. అందులో పాప హెయిర్ పట్టుకొని పడుకుంటుంది అనమాట. పీకి 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 తలనొప్పి వస్తుంది. పూజ చేసిన రోజు ప్రశాంతంగా ఉండాలంటే తలస్నానం చేశానంటే మాత్రం ఇంకా అంతే సంగతులు. ఇంకా ప్రశాంతత కూడా పీకుడికి ప్రశాంతత కూడా పోయిద్ది. సో అందుకని చెప్పి నేనైతే ఏం చేయలేదు, తలస్నానం ఏం చేయలేదు. మీరు తలస్నానం చేయకపోయినా నార్మల్గా డైలీ పూజ చేసే పని అయితే తలస్నానం ఏం చేసే పని లేదు. ఒకవేళ నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. చల్లుకోకపోయినా కూడా ఏం కాదు, నెత్తి నీళ్ళు చల్లుకోకపోయినా కూడా అందులో డౌట్ ఏం లేదు. చాలామంది చెప్పారు నార్మల్గా కూడా మీరు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ప్రసాదం చేయాలి, ఒకవేళ తలస్నానం చేయలేము అనుకుంటే మాత్రం హ్యాపీగా నెత్తిని పసుపు నీళ్ళు చల్లుకుంటే చాలు. నేను మార్నింగ్ పసుపు నీళ్ళు చల్లుకున్నాను అనమాట. పసుపు నీళ్ళు చల్లుకుంటే మనం తలస్నానం చేసిన లెక్కకే వస్తాం ఆడవాళ్ళం. శాస్త్రాలు బాగానే ఉన్నాయి. వీళ్ళు వచ్చాకే నాకు అనిపిస్తుంది, యూట్యూబ్లో ఈ పూజలు చేయటం స్టార్ట్ చేసినాక, చాలామంది ఏవేవో చెప్పడం స్టార్ట్ చేసినాకే ఎందుకో శాస్త్రం వెనకబడిందా, చాదస్తం పెరిగిపోయిందా అన్నట్టు నాకు అనిపిస్తుంది. మీరేమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే చాలామంది ఎంతెంత ఎత్తున పూజలు చేస్తారు. ఇంకా కొంతమంది అయితే అమ్మ పువ్వు ఇవ్వమ్మ అని కూడా అడుగుతూ పూజలు చేసిన వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాం. చాలా డిఫరెంట్గా అయిపోతుంది అనిపిస్తుంది. వరల్డ్ లోకం అంతా డిఫరెంట్గా ఏదో ఒకళ్ళు చేశారు మనం కూడా చెయ్యాలి, ఒకళ్ళు ఏదో చేశారు వాళ్ళని చూసి మనము చెయ్యాలి అన్నట్టు ఉంది. కానీ ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనేటట్టు ఎవరు లేరు ఎందుకనో. కానీ మేబీ నాకు అనిపిస్తుందో, లేకపోతే మీకు కూడా ఇలాగే అనిపిస్తుందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు ప్రసాదం చేయకపోయినా పర్వాలేదు, మీ దగ్గర బెల్లం గడ్డ ఉన్నా చాలు అని చెప్తున్నారు. ఏ దేవుడికైనా బెల్లం గడ్డ పెట్టుకోండి. ఒకవేళ స్పెషల్ డేస్ ఇలా ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకు ఉన్నంతలో ప్రసాదం చేసుకుంటే చాలా మంచిది. బెల్లం పొంగల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బెల్లం పొంగలి ఆ చక్కెర పొంగలి, మేమైతే చక్కెర పొంగల్ పెద్దగా లైక్ చేయము. బెల్లం పొంగల్ కూడా నేను చాలా తక్కువ తినటం కూడా, పొంగలి అనే పదార్థం తినటం కూడా నేను అనేది చాలా తక్కువ. సో అందుకని చెప్పి నేను చాలా తక్కువ చేస్తాను పొంగల్ కూడా. ఇలా అకేషన్స్ అప్పుడు, ఏదన్నా ఫెస్టివల్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. కార్తీక మాసం కదా, అందులో ఇవాళ స్పెషల్ కదా, వైకుంఠ ఏకాదశి కదా. సో అందుకని సింపుల్గా పూజ చేసుకుంటాను నేను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వాళ్ళు అందులో చేశారు, వీళ్ళు ఇందులో చేశారు, మనం కూడా ఇలాగే చేయాలి అనేది చాలా తప్పు. వీళ్ళని చూసి అయితే ప్రాసెస్ మొదలు పెట్టదు. యూట్యూబ్లో వాళ్ళని చూసి అయితే చాలా భయంకరంగా చాలా నియమనిష్టలు ఏవేవో చెప్తూ ఉంటారు. సో ఇలా కాదు. మీరు గరికపాటి వారు కానీ, నంబూరి వారు కానీ వీళ్ళు చెప్పినవి చూడండి. చాగంటి గారు చెప్పినవి కానీ వీళ్ళు అన్ని ప్రతి పూజ మీద వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. కుప్పలు తెప్పలుగా వేదాంతాలు పండితులు చెప్పినవి ఉన్నాయి. వీళ్ళు చెప్పినవి కాకుండా పండితులు చెప్పినవి విని పూజ చేసుకోవడానికి, మనకున్నంతలో చేసుకోవడానికి ట్రై చేయండి, సరిపోద్ది. అంతేగాని వాళ్ళు ఎవరో వెండి వాటిల్లో చేశారని మీ దగ్గర డబ్బులుంటే హ్యాపీగా ఏదైనా కొనుక్కోండి, అందులో బంగారమైనా కొనుక్కోండి, తప్పేం లేదు. కానీ ఎదుటి వాళ్ళు చేశారని మాత్రం చేయటానికైతే ట్రై చేయొద్దు. సో ఇప్పుడు నేను వచ్చేసి మాత్రం పొంగల్ ఒకటే ప్రిపేర్ చేసుకుంటున్నా. పులిహోర అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, అంటే లంచ్ బాక్స్ కూడా అదే పెట్టి పంపిస్తాను మ్యాక్సిమం. అందుకని చెప్పి ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీరేం ప్రిపేర్ చేస్తారు? చాలా మటుకు ఎవరైనా సరే పొంగలే ప్రిఫర్ చేస్తారనమాట. పొంగల్కి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం స్వీట్ ఎక్కువైనా తక్కువైనా సరే ఇబ్బంది ఏమి ఉండదు, తినేస్తారు. అందుకని చెప్పి మ్యాక్సిమం ఎవరైనా పొంగల్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకో దేవుడికి కూడా పొంగలే ఎక్కువ పెడతారు. పొంగలి, కొబ్బరికాయ ఇలాంటివే పెడతారు కదా. మీరేం ప్రసాదాలు చేస్తారో కూడా కామెంట్ చేయండి. కానీ సింపుల్గా చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు పాప ఉంది కదా, నేను నైటే అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. క్లీన్ అంటే నైట్ 6 తర్వాత కసువులు చింపుకొని బండలు తుడుచుకొని పెట్టుకుంటాను.
గ్యాస్ పొయ్యి అన్నీ కడుక్కొని అంట్లతో సహా మొత్తం కడిగేసుకొని మార్నింగ్కి ఏం పని ఉండకూడదు. లెగవటం, స్నానం చేసామా, ఆ ఊరికి ఆ పూజ గది సపరేట్ ఉందన్నమాట. ఇప్పుడు మేము రెంటల్కి తీసుకున్న ఇంట్లో ఆ పూజ గది ఒక్క చీపురు అలా వేస్తాను. రాత్రి పూజ గది చిమ్ముకోవటం, తుడుచుకోవటం అన్నీ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ పూజ గది ఊరక అలా ఒక చీపురు వేసుకొని వంటగది ఊరక అలా ఒక చీపురు వేసేసి, అది ఇప్పుడు నైవేద్యం చేస్తున్నాను కాబట్టి వంటగది కూడా చిమ్మాను, లేకపోతే వంటగది కూడా చిమ్ముకోను అనమాట. శుభ్రంగా అంత ఆ పూజ గది పెట్టుకు చిమ్ముకొని ఇంకా డైరెక్ట్ దేవుడి గదిలోకి వెళ్ళిపోయి ఇంకా దండం పెట్టుకుంటాను అంతే. ఎందుకంటే మనకు పిల్లలు ఉన్నారు, పని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, పని వాళ్ళు ఉన్నా సరే ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే రారు. ఈ 4కి 5కి అయితే రారు. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది అనమాట. ఈ 5కి అయితే అసలు ఎవరు రారు కాబట్టి ప్రశాంతంగా చేసుకోవడానికి ట్రై చేయండి. పొద్దునే మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ అంతా మొదలు పెట్టాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా చేసుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఇప్పుడు చూపిస్తాను, నేను సింపుల్గా చేస్తాను అనమాట. చూపిస్తాను మీకు కూడా, ఒకసారి చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఇలా బొట్టు పెట్టుకున్న, కొంతమంది 5 బొట్లు పెడతారు, కొంతమంది 3 బొట్లు పెడతారు. 3 అంటే ఇక్కడ ఒకటి బర్నల్స్, 2 బర్నల్స్ సైడ్ ఒకటి పెడతారు, లేకపోతే ఇక్కడ ఒకటి పెడతారు, లేదు అంటే సెంటర్లో ఒకటి పెట్టుకుంటారు. పొంగల్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే భగవంతుడికి మీరు స్టీల్ దాంట్లో పెట్టినా, లేకపోతే జలంసీర్ వాటిలో దేంట్లో పెట్టుకున్న పొంగల్ గిన్నె ఉంటే ఓకే, లేకపోతే మాత్రం స్టీల్ దాంట్లో పెట్టినా దేంట్లో పెట్టినా కుంకుమ బట్టు పసుపు పెట్టుకోండి, సరిపోతుంది. కొంతమంది 5 పెడతారు, పాత్రని బట్టి కొంతమంది 5 పెడతారు, కొంతమంది 9 పెడతారు, కొంతమంది ఒకటే పెడతారు. 3 పెట్టడం నేను ఎప్పుడు చూడలేదులేండి. దీని బట్టుకు మాత్రం పొంగల్ దాని బట్టుకు మాత్రం 1, 5, 9 పెట్టడం నేను చూశాను నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా జీడిపప్పు, బాదం పప్పు ఉంటాయి కదా మన దగ్గర ఉన్నాయి, ఇవి 2 అనమాట. అవి 2 కొంచెం అలా వేపుకొని దూరగా వేయించుకొని అక్కడ పెట్టేసుకున్నాను. నేను ఆల్రెడీ బియ్యం కూడా కడుక్కొని పెట్టుకున్నాను అనమాట. అవి ఇంకా ఇందులో వేసుకోవడమే ప్రాసెస్, అందరికీ తెలుసు కదా, నేను చెప్పేది ఏముండదు. సో అదనమాట. పూజ అంతా అయిపోయినాక ఇంకా మధ్యాహ్నం ప్రశాంతంగా అలా బయటికి వెళ్ళిపోయాను అనమాట 1 టౌన్కి. అబ్బా సాయిరామ్, పిల్లలు పుట్టినాకైతే అలా బయటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అంత ఆనందంగా ఉంటుంది. మీకు కూడా ఇలాగే ఉంటుందా లేకపోతే ఇంకోలా ఉంటుందా కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా సాటర్డే సండేస్ ఎప్పుడన్నా ఒకసారి మాత్రం అశోక్ కబ చెప్పేసి పిల్లని నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను అనమాట. పాపని ఇచ్చేసేసి ఇంకా నాకు కావాల్సినవన్నీ చూసుకొని అలా తిరిగేసి వస్తారనమాట. 1 టౌన్కి వెళ్ళాను నేను నిన్న. అండ్ ఇంకో జ్యువెలరీ షాప్ కూడా వెళ్ళాను. ఆల్రెడీ ఆ షార్ట్ అప్లోడ్ చేశాను. నేను ఒకే ఒక విషయం చెప్తాను, ఇన్స్టాగ్రామ్లో హైప్ ఉందని చెప్పి మాత్రం వెళ్ళొద్దు. ప్రైజెస్ కూడా అంతే ఉంటాయి. మీకు తెలిసిన చోట చిన్న చిన్న మార్కెట్స్లో హ్యాపీగా వెళ్ళి మీకు నచ్చిన రెఫరెన్స్ పిక్కులు చూయించి కొనుక్కోవడానికి ట్రై చేయండి. అక్కడ కూడా మంచి ప్రైజెస్ తోటి, మంచి క్వాలిటీ తోటి ఉంటే బార్గెనింగ్ చేస్తూ తీసుకోవచ్చు. ఇక్కడ బార్గెనింగ్ అసలే లేదనమాట. సో మీరేమంటారో కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియో సబ్స్క్రైబ్